నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బియాండ్ ది హెడ్లైన్స్కి స్వాగతం. ఒకవైపు జగిత్యాల వేదికగా కేసీఆర్ ఆశీర్వాద సభ, మరోవైపు కాంగ్రెస్ నేతల కాళేశ్వరం టూర్. చాలా గ్యాప్ తర్వాత బహిరంగ సభకు గులాబీ బాస్. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై ఆసక్తి. కేటీఆర్ అన్నట్లుగా అధికార పార్టీకి సినిమా మొదలైందా? ఇప్పటికే కాళేశ్వరాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు మరోసారి పర్యటించి ఏం చెప్పబోతున్నారు? గత ప్రభుత్వం పాలన తీరు ఎండగట్టడమే లక్ష్యమా? జగిత్యాల టు కాళేశ్వరం. ఈరోజు ఇటు మాజీ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి ఇద్దరు నేతలు కూడా ఈరోజు మీడియా ముంగటికి రాబోతున్నారు, మైక్ ముంగటికి రాబోతున్నారు. ఇటు జగిత్యాలలో జీవన్ రెడ్డికి సంబంధించి జీవన్ రెడ్డి చేరికగా జగిత్యాల మరోసారి జంగు సైరన్ అంటూ గులాబీ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే కాళేశ్వరంలో రిపేర్లకు సంబంధించి వాటిని పరిశీలించనున్నట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు రైతు బంధు కూడా 14 లక్షల మందికి రైతు బంధు కూడా అకౌంట్లలో పడబోతున్నది. 4 నెలల తర్వాత, సుమారు 4 నెలల తర్వాత ఇటు అసెంబ్లీకి రాని కేసీఆర్, అలాగే నియోజకవర్గానికి రాని కేసీఆర్, ప్రజల ముంగటికి రాని కేసీఆర్ సిల్వర్ జూబ్లీ తర్వాత ఏదో ఒక టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజే మైకు ముంగటికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, దీన్ని ఈరోజే ఎందుకోసం అని చెప్పేసి కాళేశ్వరం టూర్ కాంగ్రెస్ నేతలు పెట్టుకున్నారు. మొత్తంగా ఈరోజు ఇటు మాజీ ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రజల ముంగటికి రాబోతున్నారు. ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా మనం ఈరోజు చర్చించబోతా ఉన్నాం. మనతో పాటు ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ నుంచి నర్సయ్య గౌడ్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి పోలపల్లి మనం రామ్మూర్తి గారు. మనం కోటేశ్వరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు, చెప్పండి, అసలు కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు? ఈ రోజునే ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఇటు కాళేశ్వరం టూర్ పెట్టుకున్నారు? జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ఇవాళ అక్కడ సభ పెట్టబోతున్నారన్నది అందరికీ తెలిసినటువంటిది. దానికి కౌంటర్గా మీడియాలో ప్రచారం కోసం కావచ్చు, లేకపోయేట్లయితే రాజకీయంగా కావచ్చు, కాళేశ్వరం యాత్ర పెట్టుకున్నారనేటువంటిది స్పష్టం. మీరన్న కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేటువంటి దానికి వచ్చేసరికి ఒక జానపద గీతం ఉంది. అంతన్నాడు ఇంతన్నాడే కాంగరాదు, ముంతన్నాడు పండన్నాడే అని ఒక పాట ఉంది. గతంలోనే ఇంకేముంది, కేసీఆర్ రంగంలోకి వస్తున్నారు, కత్తి దూస్తారు అని చెప్పేసి ప్రకటించారు. మరి అప్పుడు కత్తి దూసింది లేదు, జనంలోకి వచ్చింది లేదు. అయితే ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే, అక్కడ జగిత్యాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరటం, దాన్ని జీర్ణించుకోలేనటువంటి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరటం, ఆ రాజకీయ కార్యక్రమంలో భాగంగా వస్తున్నారు తప్ప ప్రత్యేకించి జనం సమస్యల మీద లేకపోతే ఇంకోటో ఇంత వేసవిలో తిరిగేటువంటి ఓపిక కానీ లేదా అందుకు అవసరమైనటువంటి సహకరించే ఆరోగ్యం కానీ కేసీఆర్కే కాదు, ఎవ్వరికి కూడా లేదు. ఎందుకంటే వడదెబ్బ తగిలేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనివార్యంగా ఒక రాజకీయ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. అందులో కొత్తగా చెప్పేదేమో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఏమున్నాయి కొత్తగా చెప్పడానికి? వాళ్ళకి తాను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు అని ఏమన్నా వివరిస్తారా, లేకపోతే ఇంకేమన్నా వివరిస్తారా అనేటువంటిది ఆసక్తి కలిగించేది. ఒకవేళ అదే కనుక వివరించేట్లయితే మంచిది. తెలంగాణలోనూ లేదా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేటువంటిది జనం అంతా కూడా తెలుసుకుంటారు. ఆ విధంగా వివరణిస్తే ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఎందుకు ప్రజా సమస్యలని అక్కడ ప్రస్తావించట్లేదు, లేదా చట్టపరమైనటువంటి కార్యకలాపాల్లో ఎందుకు భాగస్వామి కావట్లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అన్ని సౌకర్యాలు పొందుతూ కేబినెట్ ర్యాంకు, సిబ్బంది, డబ్బు అన్ని పొందుతూ ఎందుకు రావట్లేదు అనేటువంటిది కేసీఆర్ తెలంగాణ పౌరులకి ఇవ్వాలి. కానీ మరి ఏం చెప్తారు ఏమిటనేటువంటిది మనం ప్రసంగం చూసిన తర్వాత దాని మంచి చెడ్ల గురించి మాట్లాడుకోవచ్చు. ఏదేదో కొత్త విషయాలు ఏవో చెప్తారని నేనైతే అనుకోవట్లేదు.
రైట్. నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి, ఈరోజు కాళేశ్వరం కేసీఆర్ ఒక సభ ఉందని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడం కోసమేనా కాళేశ్వరం టూర్ పెట్టుకున్నది? హలో మధు గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నర్సయ్య గారు. వినిపిస్తుంది చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు కేసీఆర్ గారు జగిత్యాల సభ పెట్టుకోవడం అధికమేమి కాదు. ఎందుకంటే ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వారు వాళ్ళ పార్టీలో చేరడానికి సిద్ధపడు కాబట్టి జగిత్యాలలో వారు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. ఇది పెద్ద రొటీనే. కాకపోతే వారు వచ్చి ఏం మాట్లాడుతారు అనేది ప్రజలకు సంబంధించి, ప్రజా సమస్యలకు సంబంధించి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేది మాత్రమే కీలకం. మనం హర్షించదగ్గదే. ఎందుకంటే కేసీఆర్ కనీసం ఏదో ఒక సందర్భం, జగన్ రెడ్డి గారి చేరిక సందర్భంగానైనా ఆ ఫామ్ హౌస్ వదిలిపెట్టి బయటికి రావడం జరుగుతూ ఉంది. బయటికి వచ్చిండు కాబట్టి ఈయన ప్రజలకు సంబంధించి ఏం మెసేజ్ ఇస్తారని ఎవరైనా ఆసక్తిగా చూస్తారు, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. అంటే కనీసం ప్రజా సమస్యల మీద స్పందిస్తాడా, లేదా అంతకుముందు కనుక వచ్చినట్టు ఇక తోలు తీస్తా ఇయటి నుంచి అది ఇది అని చెప్పి మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో మరీ పండుకుంటారా? మరి తీసుకున్న 1,10,00,000 ఆ జీతం బచ్చలకు ఏమైనా న్యాయం చేస్తాడా అనే విషయము ప్రజలు ఒక రకంగా ఆసక్తికరంగా చూసే అవకాశం ఉంది. కానీ నాకున్న ఆ పరిజ్ఞానం ప్రకారం ఏంటంటే కేసీఆర్ గారు తప్పనిసరి పరిస్థితులలో, అంటే వాళ్ళ కూతురి దెబ్బకు మునిగిపోయే ఇది పార్టీని కాపాడుకునే పరిస్థితులలో, నేను కొడుకు దగ్గరే ఉన్నా, కొడుకు హరీషు నేను మేమంతా ఒకటే, కూతురుకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే సందర్భంలో, ఇప్పుడు రాకపోతే చాలా నష్టం జరుగుతున్న సందర్భంలో ఒక వ్యక్తి చేరుకున్నటువంటి సభకు వారు రావడం జరుగుతూ ఉంది. అంటే వారిలో కలవరము ఏ రేంజ్ లో ఉంది, పార్టీని మినిమం కాపాడుకునే ఆలోచనలో వారు వస్తున్నారనేది వాస్తవమైన పరిస్థితి. ఆయన చేరడం అనేది అదొక సందర్భం. వారు రావద్దని ఎవరంటారండి? వారు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు, వారు రావాలని పదే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, వారు మాట్లాడాలని కోరుకుంటుంది, అసెంబ్లీకి రావాలని కోరుకుంటుంది. కాబట్టి వారిని అడ్డుకోవడం కానీ, వారి సభను అడ్డుకోవడం కానీ ఏమి చేయం మేము. కాబట్టి ప్రజల కోణములో కేసీఆర్ ఏమైనా న్యాయమైన, ధర్మమైన మాటలు మాట్లాడతారా? ఇంతకు ముందు కనుక వచ్చి ప్రెస్ మీట్ లో తోలుదీస్తామని అట్లాంటి డైలాగులు, పంచి డైలాగులు 2 చెప్పేసి మళ్ళీ తిరిగి వెనుకకు వెళ్ళిపోతారా? లేదు కవిత మీద ఏమైనా కామెంట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ తీసేసారు కాబట్టి టీఆర్ఎస్ నేను తీసుకుంటానని కవిత గారు చెప్పినటువంటి సందర్భంలో ఆ సభలో 1,00,000 మందిని అది తీసుకురావాలని వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి 5 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పంపించి తలసాని శ్రీనివాసరావును ముద్రపెట్టి 1,00,000 మందిని సమీకరణ చేయాలన్న ఆలోచనలు ఉంది. కాబట్టి 1,00,000 మంది ద్వారా రాష్ట్ర ప్రజలకు కవిత మీద క్లారిటీ ఇచ్చి పార్టీ మాది, లేకపోతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ వస్తాను, ఇట్లాంటివి ఏమైనా చెప్తారా? ఇవన్నీ కూడా ఆసక్తికరమైన విషయాలే. కాకపోతే వారు ఏం చెప్తారు అనేది మాత్రం మనం సాయంత్రం దాకా వేచి చూడాలి. రెండో విషయం ఏంటంటే, మేము కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు కూడా కాళేశ్వరాన్ని ఈ సందర్భంగా వాళ్ళు సందర్శిస్తా ఉన్నారు. దాన్ని పునరుద్ధరించాలన్న ఆలోచనతోటి ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా సూచనలు చేశారు. కాబట్టి ఒక కమిటీ వేసి ఏమైతే నష్టం జరిగిందో దాన్ని సరిచేయడం వల్ల దాంట్లో నుంచి వాడు కూడా రాష్ట్రానికి ఇవ్వాలి, సస్యశ్యామలం చేయాలన్న సదుద్దేశంతో మాత్రమే ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామ్యములో ప్రజలే ప్రభువులు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు సభ పెట్టి మాట్లాడి ఏదైనా సందేశం ఇచ్చినా, ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం టూరుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా చెప్పినా, ఏదైనా ప్రజల కోణంలో మాత్రమే చేయాలి కాబట్టి, ప్రజలకు చెప్పాలి కాబట్టి, ప్రజలకు జవాబుదారి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా ఉండే విషయంలో అక్కడికి వెళ్ళి మేము దీన్ని పునరుద్ధరిస్తాం, దీంట్లో ఇంత నష్టం జరిగింది చెప్పింది, ఇంతకు ముందు ఇలా చేసిండ్రు, ఈ విషయాలను కూడా మేము చెప్తాం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియకుండా దాచి మనం ఏదో మసిపూసి మారడిగా చేయడం వల్ల
ప్రజాస్వామ్యం పరిడవిల్లదు. ఇలా ఉండాలి. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఒకే రోజు ఇలా పెట్టుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే ఈ మాటల తూటాలు పేలాలి, ప్రజలకు కూడా వాస్తవం అర్థం కావాలి. ఎవరు ఏమిటి, ఎవరు ఏం పని చేసి ఇంతకు ముందు ఈ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారు, ప్రజల కోణంలో మంచి చేస్తురా చెడు చేస్తురా అనే విషయాలు కూడా ఈ రోజు స్పష్టత కావాలి. కాబట్టి టిఆర్ఎస్ శ్రేణులే కాకుండా అందరూ కూడా ఆసక్తిగా తిలకించే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఒక మంచి పని చేసిరు ఏంటంటే ఆ ఫామ్ హౌస్లు మళ్ళీ అట్లనే ఉండడం వల్ల ప్రజలు ఆల్రెడీ మర్చిపోయారు కేసీఆర్ గారిని. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడిన అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు కాబట్టి ఇక పెద్ద మనిషి వచ్చే అవకాశం లేదు, వారికి కూడా ఆరోగ్యం సహకరిస్తలేనట్టుగా ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడనే రెస్ట్ తీసుకుంటారు, కేసీఆర్ ను మర్చిపోదామన్న కోణంలో ప్రజలు వచ్చిర్రు. కాబట్టి మరొకసారి లేదు నేను అప్పుడప్పుడైనా వచ్చి పంచి డైలాగులు చేస్తాన్న ఆలోచనతోటి ఈ మండుటెండలో వారు ఒక సమావేశం పెట్టుకుని జీవన్ రెడ్డి గారిని చేర్చుకుంటా ఉన్నారు. మూడో విషయం ఏంటంటే జీవన్ రెడ్డి గారికి అక్కడ ఏదో నల్లేరు మీద నడక లెక్క ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే పేపర్లలో వచ్చిన వార్తలు చూస్తే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ అనుచరులు బీఆర్ఎస్ లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ధర్నా చేసిర్రు. వాళ్ళకు జీవన్ రెడ్డి దగ్గర పోతే ఆల్రెడీ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు జెండాలు వేయలేదు, కాబట్టి వాళ్ళు ఫ్లెక్సీలు చింపేసిరు అనే వార్తలు మనం కోకొల్లలుగా చూస్తా ఉన్నాం. కాబట్టి జీవన్ రెడ్డి గారిని ఇంతకు ముందు కూడా జీవన్ రెడ్డి గారి విషయంలో ఒక మాట చెప్పాను. జీవన్ రెడ్డి ఒక చారిత్రక తప్పిదం చేసిరు రాజకీయ అవసాన దశలో అని. ఎందుకంటే వారు అక్కడికి వెళ్ళి అవమాన పడడం తప్ప ఆయనకు కొత్తగా వచ్చి ఏదో రాజకీయ లబ్ధి జరుగుతుంది, ఏదో అయిపోతాడు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అయిపోతాడు, లేకపోతే ఇంకేం అయిపోతాడు అన్న ఆలోచన అయితే ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వారు తప్పు చేసిరు, ఆ తప్పు కూడా ప్రజలు శిక్షిస్తారు. మళ్ళీ ఎన్నికలలో కూడా జీవన్ రెడ్డి గారు గెలుస్తారని ఆయన అనుకుంటే పొరపాటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోణంలో అన్ని పనులు చేస్తా ఉంది కాబట్టి మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఎవరు ఎన్ని సమావేశాలు పెట్టినా ఏం చెప్పినా పంచి డైలాగులు చెప్పినా కాంగ్రెస్ పార్టీకి ఊనగూనే నష్టమేం లేదు, మాకు లాభమే. కేసీఆర్ గారు వస్తే మాకు లాభం. ఎందుకంటే వారు ఏం చేస్తలేరు కదా, 2.5 సంవత్సరాల నుండి ప్రజలకు వస్తలేరు కదా, మేము ఎండగడుతున్నాం కదా, మీరు ఎందుకు వస్తలేరని నిలదీస్తున్నాం కదా. 4 నిమిషాలు 5 నిమిషాలు ఇది మనకి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోవడం వల్ల ప్రజలకు ఊనగూరే లాభం ఏం లేదు కదా అనే విషయాన్ని స్పష్టంగా ముఖ్యంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా కనీసం ఇప్పుడైనా వచ్చి ఏం చెప్తారని చూస్తారని నేను ఆలోచన చేస్తాను. రైట్, మనం బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, మీరు చెప్పండి, సుమారు 4 నెలలు అవుతున్నది కేసీఆర్ గారు మీడియా ముంగటికి రాక, వచ్చి ఏం మాట్లాడతాడు? ఇటు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయామని మాట్లాడతారా, లేదంటే కవిత గురించి మాట్లాడతారా, లేదంటే ఎవరైతే జీవన్ రెడ్డి గారు ఉన్నారో వారి గురించి మాట్లాడతారా, ప్రజా సమస్యల గురించి మాట్లాడతారా, కాంగ్రెస్ని ఎండగట్టే ప్రయత్నంగా మాట్లాడతారా? ఇదొక వైపు అయితే ఈరోజు కాళేశ్వరం సంబంధించి కాంగ్రెస్ నేతలు టూర్ పెట్టారు. అక్కడ రిపేర్ చేయించడానికి వాళ్ళు ఈరోజు కాళేశ్వరాన్ని సందర్శిస్తున్నారు. అలాగే భూపాలపల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మీటింగ్ ఉన్నది. ఎట్లా చూస్తారు ఈ అంశాలని? ఇప్పుడు జీవన్ రెడ్డి గారి మీటింగ్, జగిత్యాల మీటింగ్ అనగానే కాళ్ళు చేతులు వానికి ఇంకా కాంగ్రెస్ కు గుర్తొచ్చింది ఒక కాళేశ్వరం తప్ప ఇంకొకటి లేదు. అదే విధంగా తాబకోసారి ఫామ్ హౌస్ లో ఉన్నాట తన ఇంట్లో అతను ఉంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో ఉంటున్నాడు, మిట్ట నరసన్న గౌడ్ ఆయన ఎట్లుంటాడో అదే విధంగా కేసీఆర్ గారు తన ఇంట్లో ఉంటున్నాడు. ఇంకోటి ఏంటంటే మా ఫామ్ హౌస్ లో ఎప్పుడు చెప్తున్నా, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, కేసీఆర్ గారు పక్క వ్యవసాయదారుడు. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అదే విధంగా బీజేపీ నాయకులు సంబంధించి వాళ్ళ ఫామ్ హౌస్ లో ఏం నడుస్తుందో కూడా నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే పేకాట, వ్యభిచారం ఇలాంటివి కూడా నడుస్తూ గిన్నిసార్లు దొరికిళ్ళు. నేనేమంటున్నా, గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ గురించి వాస్తవంగా ఇప్పుడు ఎప్పుడు ఆలోచించండి కాబట్టి తనకు తెలుసు ఇప్పుడు ఎప్పుడు ఎలా కొట్లాడాలి, ఏ విధంగా బయటికి రావాలి. కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్తే మేము అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఒక మూర్ఖుని పాలన ఉన్నది కాబట్టి, ఒక మూర్ఖమైన వాదన ఉన్నది కాబట్టి అసెంబ్లీకి రావద్దనే కోరుకుంటారు తెలంగాణ ప్రజలు కూడా. నేను కూడా అక్కడక్కడ మామూలుగా సామాన్య జనాలతో మాట్లాడుకుంటూ ఉంటే రేవంత్ రెడ్డితో మాట్లాడేంత వాస్తవంగా కేసీఆర్ గారు ఎంత, అసలు రేవంత్ రెడ్డి ఎంత అన్నది కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే అతని నోటి భాష కానీ, అటు నోటితుల కానీ, అదే విధంగా తన పరిపాలన విధానం కానీ ఎక్కడ కూడా తెలంగాణ గురించి ఆలోచించి తెలంగాణ గురించి వాస్తవంగా కొంచెం కూడా సోయి లేని వ్యక్తి అయితే తన చేతిలో పెట్టింది కాబట్టి ఏదైతే అందరు జనాలు కూడా అదే విధంగా అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం అంటే ఒక 3 బ్యారేజీలు కాదండి. ఇప్పుడు వీళ్ళు ఎప్పటికి కూడా ఏదైనా కూడా ప్రతి ఎండాకాలం మెయింటెనెన్స్ ఉంటది. దాంతో పాటు మేడిగడ్డ 2 పిల్లర్లు కొంచెం కుంగిపోయిన విషయం జగన్ అందరికీ తెలుసు. వాస్తవంగా ఏంటంటే ఇంకో చిన్న విషయం చెప్తా అండి, అసలు ఎంత ముద్దు నిధుల్లో ఉందంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 2023 డిసెంబర్ లో చెప్పిన విషయం చెప్తా.
the irrigation department has estimated that 300 crores be required for the completion of restoration of Medigadda barrage. క్లియర్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 300 కోట్లతోని అయితే మేడిగడ్డ 2 పిల్లర్లు రిపేర్ చేసి అవసరమైతే కరకట్ట కూడా నిర్మించుకోవచ్చని 2 ఏళ్ల కిందనే చెప్పింది. అయినా కూడా ముద్దు నిద్రలో ఈ ప్రభుత్వం దాని మీద ఓట్లు కావాలి అంతే తప్ప కానీ తెలంగాణ ప్రజలకు నీళ్లు అందించే ఈ కార్యక్రమం చాలా అతిపెద్ద కార్యక్రమం. ఇంకోటి ఏంటంటే ఏషియాలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక 3 బ్యారేజ్లు ఇప్పుడు ఓన్లీ 3 బ్యారేజ్లు అదే విధంగా ఇంకా మిగతా ఓన్లీ ఆ 3 బ్యారేజ్ల వరకే కాదు కదా అండి. ఇప్పుడు కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 13 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, అదే విధంగా 21 పంప్ హౌస్లు, అదే విధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, ఇది అదే విధంగా అయితే 1531 గ్రావిటీ కెనాల్స్, అదే విధంగా 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, అదే విధంగా 141 అయితే టీఎంసీల నీటి స్టోరేజ్ చేసుకుంటూ 530 మీటర్లు పైకి ఎత్తిపోసినాం. అదే విధంగా 240 టీఎంసీలు అయితే దాని నుంచి వాడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ కూడా వాస్తవంగా చెప్పాలంటే 16.17 టీఎంసీల నీటి సామర్థ్యంతో బ్యాక్ వాటర్ ని ఏదైతే ఉందో దాన్ని పంపు చేసి కన్నెపల్లి నుంచి ఉత్తర తెలంగాణకు మొత్తం పంపింగ్ చేసే కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే ఒక 300 కోట్లు పెట్టలేని ప్రభుత్వం అదే విధంగా వాళ్ళు పెట్టిన వృధా ఖర్చు కూడా చెప్తాను. ఎందుకంటే విశ్వసుందరి మనం తీసుకొచ్చి మన ఆడబిడ్డలతోని వాళ్ళు కాళ్ళు గడిగించి వాళ్ళని అవమానపరిచి అదే విధంగా మహిళలను తీసుకొచ్చి చౌముల్లా ప్యాలెస్ లో పెట్టి కాంగ్రెస్ నాయకులు చిన్న చిన్న చోటా మోడల్ లీడర్లు అక్కడికి వచ్చి ₹1,00,000 భోజనం తిని అదే విధంగా వాళ్ళని వేషల్లాగా చూసి ఎక్కడెక్కడో చేతులు వేస్తే వాళ్ళు ఇంగ్లాండ్ పారిపోయిన మిల్లా మ్యాగీ కూడా క్లియర్ చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులు కొంతమంది వాస్తవంగా మమ్మల్ని వేషల్లాగా చూసి ఎక్కడెక్కడో తాకాలని చూస్తే వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ బ్రాండీ బేస్ ను ప్రపంచ వ్యాప్తంగా తీసింది కూడా చూసాం. దానికి 200-300 కోట్లు ఖర్చు పెట్టిండు. దాని తర్వాత మెస్సీని తీసుకురావడానికి ఓన్లీ అపాయింట్మెంట్ కోసమే 100 కోట్లు. ఆయన మనవని సంతోషం కోసం, ఆయన కుటుంబానికి సంబంధం కోసం, ఆయన ఇంటర్నల్ గా ఆయనకున్న ఏదో ఫుట్బాల్ మీద ఇటుదంతా అడిపోతుంది అడుదంతా ఇడిపోతుంది ఆ బక్క కాళ్ళతో విన్యాసం చేయడానికి దాదాపు 200-300 కోట్లు ఖర్చు పెట్టిండు. మొన్న అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా ఆడుకుంటాం ఆటలని, మళ్ళీ ఒక ఫుట్బాల్ అని, మళ్ళీ ఇంకా వేరే ఆటలని, ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు గద్దరేషం వేసుకొని అవలా పనులు చేసుకుంటా వాస్తవంగా చెప్పాలంటే ఎట్లా మర్చిపోతారండి? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళే మొత్తం మావోయిస్టులను మొత్తం ఏరిపారేసిన వాళ్ళే గద్దరేషం వేసుకొని పాటలు పాడుకుంటూ విన్యాసాలు చేస్తే జనాలు మర్చిపోతారా అండి? నేను ఏమంటున్నా, ఇంకో విషయం ఏంటంటే దానికి కూడా ఇప్పుడు వీళ్ళ ఆడు అసలు చెప్పాలంటే వీళ్ళు జనాల ఆటతో ఆడుకునేదే ఎక్కువ. ఈ దాదాపు 29 నెలలు, దాదాపు 30 నెలల నుంచి జనాలతో ఆడుకుంటున్నదే కాక ఇంకా వాళ్ళు కూడా ఆటలాడుకుంటే 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టిల్లు. ఇలాగా వృధా ఖర్చు పెట్టుకుంటా మేడిగడ్డ రిపేర్ కు 300 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికి అది బాగుండు. ఇప్పుడు మీరు పెట్టిన వృధా ఖర్చుతో ఏమొచ్చింది తప్ప ఇప్పుడు ఈ ప్రపంచం దృష్టిలో ఇజ్జత్ తీర్చి అసలు తెలంగాణ ప్రజలకు వాస్తవంగా మీరు ఏం చేసేది లేదు. ఈ రోజు రైతు బంధు అంటున్నారు, ఆల్రెడీ 2 సార్లు ఎగ్గొట్టిల్లు, 3ఓసారి కూడా తాత్కాలిక కొంతవరకు చేసేది. ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా 1 ఎకరే చేసేది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వాదన తీసుకొచ్చి ఏదో కొత్త మిషన్ కార్ఖానా తొందరగా చేస్తామని ఈ విధంగా మాట్లాడుతారు. ఎన్నికలు ముందు పెట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో చేస్తున్నట్టు క్రియేట్ చేసాడు తప్ప ఇంకోటి ఏంటంటే మా మీటింగ్లకు అదే విధంగా రేవంత్ రెడ్డి మీటింగ్లకు స్పష్టమైన తేడా చెప్తాయి. ఎందుకంటే మా మీటింగ్లకు జనాలు వస్తారండి, ఓపెన్ చెప్తున్నా, సామాన్య జనాలు వస్తారు, అదే విధంగా మా పార్టీ శ్రేణులు వస్తారు, కరడు గట్టిన వస్తారు. అసలు వీళ్ళ మీటింగ్లకి ఏం జరుగుతున్నది? మహిళలు ఏ విధంగా అయితే గ్రామాన ఉన్న మహిళా సంఘాలకు వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు, అక్కడ ఉన్న అయితే అధికారులకు ఫోన్ చేసి వాళ్ళని తరలిస్తున్నారు. ఏ మీటింగ్ అయినా చూసుకోండి మీరు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏ ప్రభుత్వ మీటింగ్ అయినా వీళ్ళని తరలించుకొని, అది ప్రైవేట్ మీటింగ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా మొత్తం ఏదైతే మీటింగ్ తరలించుకొని అక్కడికి రాకపోతే ఫైల్, అదే విధంగా వాళ్ళను గ్రూప్ నుంచి తీసేస్తామని భయపెట్టించి ముఖ్యంగా మహిళలను అడ్డం పెట్టుకొని ఇప్పటికి కూడా రాజకీయం కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా చూసుకోండి, అవసరమైతే మొత్తం 2-3 లైన్లు కాదు కదా, మొత్తం మీరంటే వాస్తవంగా మా మీటింగ్ పెడితే అప్పుడు ఏంటంటే ఫస్ట్ మహిళలకు ప్రాధాన్యత అంటే కొంత లైన్ వరకు మేము మహిళలను పెట్టేది, దాని తర్వాత మొత్తం పురుషులే ఉండేది. కానీ సభా ప్రాంగణాన్ని అక్కడ ఇంకోటి ఏంటంటే ఒక అధికారిక సభను రాజకీయ సమావేశం లాగా మాట్లాడుకుంటే ఆయన నోటి దులని ఇష్టం వచ్చినట్టు ఇక్కడ కేసీఆర్ ఎక్కడ మర్చిపోయిన మిట్ట నరసన్న గౌడ్ ఉంటారు. ఇప్పటి వాళ్ళు 1,00,000 సార్లు గుర్తు చేసిండు. అదే విధంగా ఈ రోజు కూడా మిట్ట నరసన్న గౌడ్ కేసీఆర్ అని దాదాపు 20-30 సార్లు అనొచ్చు. అదే విధంగా మీరు మర్చిపోరు, తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే అయితే ఫామ్ హౌస్ లో ఉన్నాడు అని ఇప్పటికి కూడా మీరు ప్రచారం చేసి ఆపండి. ఎందుకంటే మా ఫామ్ హౌస్ గురించి కానీ అదే విధంగా మా ఇంటి గురించి కానీ మా కవిత గురించి కానీ మీరు మాట్లాడే మీకు అర్హత లేదు. ఇంకోటి ఏంటంటే ఆమె ఏదో ప్రయత్నం ఆమె చేసుకుంటున్నది. ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. మా కుటుంబంలో లుకలు వచ్చినాయి అంటే మీ కుటుంబం కూడా లుకలు వచ్చినాయి. అదే విధంగా ఇందిరాగాంధీ చిన్న కొడుకును ఎవరు చంపిలో ఎప్పటి వరకు పత్తలేదు.
అదే విధంగా మీ కుటుంబం గురించి మాట్లాడుకుంటే ఇక అసలు మాది గాంధీ కుటుంబం కాదని ప్రియాంక గాంధీ క్లియర్ గా అప్పుడు నిన్న కాక మొన్న అయితే పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. అదే విధంగా మీ పార్టీలో చీలికలు వచ్చి కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఐగా కూడా మారింది కూడా చూసుకున్నాం. 69లో 2 ముక్కలైంది. ఏ పార్టీకైనా ఉంటుందండి. ఇప్పుడు మా పార్టీ కూడా వాస్తవం ఏదంటే మేము అతిథులం కాదు. ఈ భూమి మీద పుట్టిన మనుషులకే కష్టాలు తప్పలేదు, కన్నీళ్ళు తప్పలేదు. మేమే అతిథులం కాదు, మాకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక 2 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వాలనుకున్నాం ప్రతిపక్షంగా. దాని ప్రకారము గౌరవ హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు విపరీతంగా స్పందిస్తున్నారు. ఇంకోటి ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలైనా మా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ మీటింగ్ లో ఏ విధంగా మాట్లాడు, ఎట్లా మాట్లాడండి మాకు గైడ్ లైన్ చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి లాగా మాకు, ఎందుకంటే మా పార్టీ అంతే తప్ప కానీ వీళ్ళకి చెప్పండి. రామూర్తి గారు, కేసీఆర్ గారు ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు దాని గురించి చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు కేసీఆర్ గారిని అడుగడుగునా అడ్డం పడుతున్నారు. కేసీఆర్ బయటికి రా అని వీళ్ళే అంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సభ జరుగుతుంటే రోడ్డు తవ్వుతారు. మీరు చూసిళ్ళు మొత్తం మీడియాలలో కూడా అన్ని మీడియాలో వస్తున్నాయి. ఎందుకంటే భయం. ఇప్పుడు మీరు రారా అంటారు, వస్తారు మొత్తం రోడ్ల కడ్డం మొత్తం కంచెలేస్తారు, రోడ్ల కడ్డం అంతే. ఎందుకండి మేడిగడ్డ నేను కూడా పోయినా మొన్న మా పార్టీ శ్రేణులకు పిలిపిస్తే గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒకసారి విజిట్ చేయమంటే మేడిగడ్డ పోయి చూసినాం. మేడిగడ్డ బ్రహ్మాండంగా పడింది, కాలిపోయింది, కొట్టుకపోయింది, కూలిపోయింది. అంటే ఇప్పుడు ఇదే గోదావరి మీద పోలవరం రామూర్తి గారు, అది పొల్లు అది పొల్లు. కేసీఆర్ గారు ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు దాని గురించి మాత్రం ఇంపార్టెంట్ చెప్తా వినండి. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని డైవర్ట్ చేయకండి. ఎందుకంటే పోలవరం పొల్లు సార్లు కుట్టుకపోయినా కూడా దాన్ని రిపేర్ చేసుకున్నారు, వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. మనది కొంచెం 2 పిల్లలు రిపేర్ చేయడానికి ఇంత రాజకీయం, ఎందుకంటే ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నాడు కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మేము గౌరవ కేసీఆర్ గారు మాట్లాడుతారు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డైవర్షన్ ఎలా చేస్తుందో, ఏ విధంగా చేస్తుందో కూడా చెప్తాడు. అదే విధంగా ఎవరి పేరైతే ఉచ్చరించాలనుకున్నాడో దాదాపు వాళ్ళకు కూడా సుఖి ఎదురవుతుంది. ఎందుకంటే నా పేరు ఉచ్చరించాలా అని దాదాపు 2-3 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా చుక్క ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఇంకోటి ఏంటంటే గౌరవ కేసీఆర్ గారు కానీ వాస్తవంగా ఏంటంటే జీవన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం ఏంటంటే మేము కడుపులో పెట్టి చూసుకున్నాం. జీవన్ రెడ్డిని మీ అన్యాయం చేయాలంటే కడుపులో పెట్టుకొని చూడలేదండి. వాస్తవంగా కడుపులో కత్తులు పెట్టుకొని పొడిచిళ్ళు. ఎందుకంటే గంగారెడ్డికి ఆయనకు సంబంధించిన అంశాన్ని, ప్రధాన అంశాన్ని మిట్ట మధ్యాహ్నమే కస పొడిచి చంపిన తర్వాత తన మనోభావాలు దెబ్బతిని, అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు చంపుడు ఏంటి, అసలు రాష్ట్రంలో ఈ విధంగా శాంతి భద్రతలు క్షీణించుడు ఏంటి అన్నది ఆయన తీవ్రంగా మనోవేదనకు వాస్తవంగా వెళ్ళిండు. అదే విధంగా దాని తర్వాత జరిగిన అయితే ఎన్నికల విషయంలో కూడా దాని ప్రాధాన్యత తగ్గిస్తూ, ఎందుకంటే ఆయన కరుడుగట్ట ఒక 40 ఏళ్ళుగా ఒక పార్టీని పట్టుకొని ఏడుస్తున్న అయితే జీవన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి లెటర్ రాసినా కూడా ఈయన లెటర్లతోని వాస్తవంగా ఆయనకు ఏం జరగలేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి పైసల ముందు తన లెటర్లు ఓడిపోయిన బాధతో ఇంకోటి ఏంటంటే తన గౌరవం దక్కలేదు. ఎక్కడైతే గౌరవం దక్కుతుందో, ఎక్కడైతే కాంగ్రెస్ బలమైన పార్టీలకు వచ్చిండు, ఆయన మాటలు వింటే, చెప్పే విషయాలు వింటే ఏ విధంగా మా పార్టీ డ్యామేజ్ అవుతుందో, ఏ విధంగా ఇబ్బంది పడతామన్న బాధలో అయితే ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో కొంతమంది మహిళలను తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకొని ఈయన పచ్చిన వాసన చెప్పాలంటే ఈ పిచ్చి పైన పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళా వెళ్ళిపోతాడు అంతే. రైట్. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. 2 సంవత్సరాల నుంచి 2 పిల్లర్లు కుంగితే కనీసం రిపేర్ చేయించలే కానీ అటు మెస్సీ కోసం అని, తర్వాత ఇటు విశ్వసుందర్ల పేర, తర్వాత చాలా వృధా ఖర్చు చేశారని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈరోజే రైతు బంధు వేయడానికి గల కారణాలు, అలాగే ఈరోజే స్పెషల్గా ఈరోజు జగిత్యాల టూర్ ఉందని చెప్పేసి ఈరోజు కాళేశ్వరాన్ని సందర్శిస్తున్నారా? ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న తర్వాత కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, మరొక పార్టీ అయినా డైవర్షన్ లేకపోతే సొంత డబ్బా పెట్టుకోవడం ఇవన్నీ ఎన్నికల రాజకీయాల్లో సాధారణమైనటువంటి అంశాలే. కానీ మరి మేడిగడ్డ గురించి చెప్తున్నారు. మరి వాళ్ళ హయాంలోనే కుంగిపోతే దాని గురించి అప్పుడేం మాట్లాడలేదు. సరే, వెంటనే అధికారం కూడా కోల్పోయారు. కానీ ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ మేడిగడ్డ లేకపోతే ఇంకోటి అనేటువంటి రాజకీయం ఎంతకాలం చేస్తారు? వీళ్ళు ఎంతకాలం చేస్తారు, వాళ్ళు ఎంతకాలం చేస్తారు. అందుకని అది సమస్య కాదు. అసలైనటువంటి అనేక విషయాల మీద మేము ఎంతసేపు మేడిగడ్డ చుట్టూతోనే బీఆర్ఎస్ మేడిగడ్డ చుట్టూ తిప్పుతా ఉంది, కాంగ్రెస్ కూడా మేడిగడ్డ చుట్టూ తిప్పుతా ఉంది. దానివల్ల ఏం ఉపయోగమే లేదు. తెలంగాణ ప్రజలకి ఏం ఉపయోగం? ఈ 2 ప్రధానమైనటువంటి పార్టీలు ఒక సమస్యను పట్టుకొని దాని చుట్టూతో తిప్పుతున్నారు. అది కాదు కదా. మిగతా అనేక సమస్యలు ఉన్నాయి.
వాటన్నింటి గురించి కూడా మాట్లాడాలి, లేకపోతే వాటన్నింటి గురించి కూడా చర్చ జరగాలి. అందుకనే నేను ఇవాళ కేసీఆర్ జగిత్యాలలో కొత్తగా చెప్పే అంశాలు ఏమీ ఉండవు. పాత పురాణం మొత్తం మళ్ళీ ఆయన, అప్పుడు పురాణం అంటే ఏమిటి, పాతాన్ని వల్లించడం, పదే పదే వల్లించడమే కదా, కొత్త విషయాలు ఏమి ఉండవుగా పురాణాల్లో. ఇది కూడా అంతే. కేసీఆర్ అయినా లేదా కేటీఆర్ అయినా మరొకరైనా రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా మళ్ళా ఆ పాత పురాణాన్ని మళ్ళా వదిలించడం తప్ప కొత్తగా చెప్పే అంశాలు ఏమీ లేవు అనేది నా అభిప్రాయం. రైట్. నర్సేగౌడ్ గారు మీరు చెప్పండి, నిజంగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరు తీయాలనుకుంటున్నారు, కానీ ఈరోజు కూడా అది జరగని పని. కేసీఆర్ నోట రేవంత్ రెడ్డి పేరు రావాలని కోరుకుంటున్నారు. అలాగే 2 పిల్లర్లు కుంగిపోతే ఇంత రాజకీయం చేస్తున్నారు, కేవలం ఓటు బ్యాంక్ కోసమే కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? రైట్. నర్సయ్య గారు మీరు చెప్పండి, కాళేశ్వరాన్ని ఓట్ బ్యాంక్ కోసమే వాడుకుంటున్నారా? మధు గారు కెమెరా కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడండి నర్సయ్య గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు. సిగ్నల్ ఉన్న ప్రాంతంలోకి వచ్చి మాట్లాడండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. కెమెరా కొంచెం వెనక్కి వెళ్ళండి. నర్సయ్య గారు వినిపిస్తుందా? రైట్. రామూర్తి గారు మీరు చెప్పండి. ఏమంటున్నా, ఇప్పుడు మంచి విషయాలు అడ్డం పడితే వాస్తవంగా దేవుడు కూడా సహకరించడం అన్నదానికి బెస్ట్ ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు ఆ దేవుడు సిగ్నల్ కూడా సరిగ్గా పట్టేది పెట్టాను సన్నగా. అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒక 3 బ్యారేజీలు కాదు, అయితే వాస్తవంగా చెప్పాలంటే 15 రిజర్వాయర్ కూడా స్వచ్ఛ చూడమంటున్నా, అదే విధంగా 19 సబ్ స్టేషన్లు కూడా స్వచ్ఛ చూడమంటున్నా, అదే విధంగా అయితే 21 పంప్ హౌస్లు, అదే విధంగా 203 అయితే కిలోమీటర్ల సొరంగాల్లో స్వచ్ఛ చూసినా కూడా వాస్తవంగా అది తెలంగాణకు నీళ్లు వస్తున్నాయి తప్ప కన్నీళ్లు పంచట్లేదని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అనాదిగా ఈ గోదావరి మీద ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప ఇంకో ప్రాజెక్ట్ కట్టిన దుర్మార్గులు దాదాపు 600 కిలోమీటర్ల గోదావరి ప్రవాహంలో 2014 వరకు ఒక ప్రాజెక్ట్ లేదండి. గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్, దాంతో సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని ప్రజెంట్ 400 టీఎంసీలను గోదావరి మీద ఎత్తిపోస్తూ దాదాపు 40 లక్షల ఎకరాల కోసం కట్టిన ఈ కాళేశ్వరంలో వాస్తవానికి 20 లక్షల ఎకరాలకు కూడా మనం నీళ్లు ఇస్తున్నాం. దాంతో పాటు ఇంకా ప్రాజెక్ట్ కూడా ఎక్స్టెండ్ చేసుకొని ఉన్నది. దాని తర్వాత వాస్తవానికి 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే కార్యక్రమం. అది ఇంకోటి ఏంటంటే రైట్ ఎస్టాబ్లిష్ అంటారు. వాస్తవంగా ఏంటంటే గోదావరి మీద ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు 1486 టీఎంసీలు ఉంటాయండి. ఆ 1486 టీఎంసీలో తెలంగాణ భాగానికి తెలంగాణకు వాటాగా వస్తున్నాయి 968 టీఎంసీలు. 968 టీఎంసీలు మనకు రావాలి, 518 టీఎంసీలు వాళ్ళకు పోవాలి. కానీ అనాదిగా మనకు ఓన్లీ ఎస్ఆర్ఎస్పి దాని కెపాసిటీ ఎంత అంటే 80 టీఎంసీలు మాత్రం. మీరు అవసరమైతే అన్ని విధాలుగా చెక్ చేసుకుంటే 80 టీఎంసీలు మన ముఖం మీద కొట్టి మనం తెలంగాణ నేల ఎండిపోవడానికి, తెలంగాణ నేల నిలబడడానికి, ఇక్కడ ప్రాంతం వాస్తవంగా వాసులు అయితే వలసలు వెళ్ళడానికి కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా దరిద్రం పట్టినట్టు పట్టింది కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు. దాని తర్వాత ఆ దరిద్రాన్ని పొడగొట్టుకోనికి దాదాపు గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 13-14 ఏళ్ళు కొట్లాడుకున్న తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పుడు 400 నుంచి 500 టీఎంసీలు వాడుకుంటున్నాం. అయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. అదే విధంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, అదే విధంగా సాగునీరు తాగునీరు కూడా మనం పెంచినాం, ఇంటింటికి నల్ల నీళ్లతో పాటు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కూడా 9 లక్షల ఎకరాలకు గత ప్రభుత్వం 9 నెలల్లో ఇచ్చింది అన్నది కూడా పార్లమెంట్ సాక్షి చెప్పడం జరిగింది. అదే విధంగా గోదావరి మీద వాస్తవంగా 968 టీఎంసీలకు గాను గత ప్రభుత్వం ఓన్లీ 80 టీఎంసీల మన మొక్క మీద కొట్టిన తర్వాత ఇప్పుడు 400-500 వాడుకుంటూనే రైట్ ఎస్టాబ్లిష్మెంట్ అంట. ఎందుకంటే 968 టీఎంసీలను వాడుకోనికి ఇంకా మిగతా ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు తీసుకొని ఆయన జాగ్రత్తగా పెట్టిండు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 933 రైట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ ప్రాజెక్టులు చేసిపోయిన గనుడు అయితే గౌరవ కేసీఆర్ గారు. ఈ విధంగా తెలంగాణ కన్నీళ్ల గురించి వ్యక్తి కాబట్టి ఆ నీళ్ల గురించి ఆలోచించి ఆ నీళ్లను వాస్తవంగా తెలంగాణ యావత్తు వాస్తవంగా ఉత్తర తెలంగాణ గోదావరి నుంచి ఉత్తర తెలంగాణ, అదే కృష్ణా నుంచి అది దక్షిణ తెలంగాణ, ఈ రెండు మిళితంగా మొత్తం వాస్తవంగా ఏంటంటే గత కాంగ్రెస్ పాలనలో కరువుతో కొట్లాడిన ఈ నెల వాస్తవంగా ఈ రోజు నంబర్ 1 అన్ని పంటల్లో నంబర్ 1 గా నిలిచింది కూడా చూసాం. ఎందుకంటే ఓవర్ నైట్ కాలేదండి. వీళ్ళ ముఖం చూసి వరి వికసించి పండలేదు, వీళ్ళు రాగానే వాస్తవంగా చూసి పంటలు మెండుగా పండలేదు. వాస్తవంగా ఏంటంటే గతంలో మేము తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు కూడా అమలు అవుతున్నాయి. కాబట్టి ఇక వీళ్ళు వచ్చిన తర్వాత 1,00,000 నుంచి 2 లక్షల ఎకరాలు తగ్గింది. అంటే వీళ్ళ పరిపాలన చూసి వీళ్ళ పరిపాలన అంటే వాస్తవంగా చెప్పాలంటే కరెక్ట్ వాస్తవంగా
ఒక ప్లానింగ్ లేదు, అదే విధంగా ఒక ఆర్గనైజ్ గా లేదు. ఏదైతే ఎవరి లెక్కలు వాళ్ళే. ఇంకోటి ఏంటంటే ఓటీపీ ప్రభుత్వం కాబట్టి, వన్ టైం పాస్పోర్ట్ కాబట్టి వాళ్ళు కూడా క్లియర్ గా వాళ్ళకు కూడా అర్థమైంది. ఎందుకంటే మళ్ళీ మేము రాము, ఉన్న రోజులు దోసుకొని పోతామని అలీబాబా 16 దొంగల్లాగా వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి 16 మంత్రివర్గంలో ఉన్న 16 దొంగలు తయారైండు. ప్రతి దాంట్లో అవినీతి. అదే విధంగా ప్రతి అంటే భూముల మీద పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల 1,00,000 ఎకరాలు స్కెచ్ చేసి 1,00,000 ఎకరాలు ఏందో కూడా నేను క్లియర్ గా చెప్తా. ఎందుకంటే 1,00,000 ఎకరాలు ఇంటూ 100 కోట్లు వేసుకోండి అంటే 1,00,100 కోట్లు దోసుకోనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తెర తీసింది. అదే విధంగా హైడ్రాను కూడా అడ్డం పెట్టుకుని మీరు చూడండి, అవసరమైతే హైదరాబాద్ లో ఇన్ని భూములు ఆక్రమించుకున్నామని చెప్తారు. అదే విధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నామని చెప్తారు. పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు. దాని తర్వాత ఏం జరుగుతుందని కూడా చెప్తా. హోర్డింగ్స్ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ భూమిని మొత్తం ఏదైతే ఉన్న పేదల దగ్గర నుంచి వాళ్ళు గుడిసెలేసుకొని వాస్తవంగా ఏదో చిన్న చిన్న షాపులు నడుపుకునే క్రమంలో వాళ్ళు నివాసం వస్తున్నారు. అదే విధంగా 40-50 ఏళ్ల నుంచి అండి వాళ్ళు వాస్తవంగా తీసుకున్న భూములు, అదే విధంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ అన్ని హక్కులున్నా వాళ్ళను కూడా బుల్డోజ్ చేసి మొత్తం కూలగొట్టి ఆగమాగం చేసి, ఎందుకంటే ఈయన స్వార్థ ప్రయోజనాల గురించి ఆ భూముల మీద ప్రేమ ఉన్న వ్యక్తి కాబట్టి, ఒక ల్యాండ్ మాఫీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ 1,00,000 ఎకరాలను మళ్ళీ తిరిగి ఒక గమ్మత్తైన టెండర్ల ద్వారా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి ల్యాండ్ మాఫియా సంబంధించిన వాళ్ళకు మళ్ళీ తిరిగి అప్పచెప్తాడు. దీని క్రమంలో వాస్తవంగా ఈ 1,00,000 ఎకరాలు దోచుకునే క్రమంలో వాస్తవంగా దాదాపు 1,000 కోట్ల లాభంతో మళ్ళీ అంటున్నాడుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఒక 1,000 కోట్లు పంపడం పెద్ద సమస్య కాదంటే ఈయన ఏ విధంగా దోపిడీ పాల్పడుతుందో ఈ రోజు నిన్న తమిళనాడులో మనకు సంబంధించిన అందరం కూడా మేధావులు కూడా ఆలోచించాలండి. వాడుకున్నాడు హెలికాప్టర్, ఇప్పుడు కూడా తమిళనాడులో కూడా మన హెలికాప్టర్ వాడుకుంటూ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎందుకు దిగుతాడండి? రాహుల్ గాంధీ ఏ విధంగా దిగుతారు? ప్రభుత్వానికి సంబంధించిన ఒక హెలిప్యాడ్ లో హెలికాప్టర్ లో ఒక ప్రతిపక్ష నాయకుడు ఎలా దిగుతాడు? అసలు వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వ అధికారి కాదు, వాడుకుంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాడుకోవాలి, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాడుకోవాలి. అని ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఎట్లా వాడుకుంటారు? అంటే బ్లైండ్. అదే విధంగా మనం నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి, నిజంగా కాళేశ్వరాన్ని ఓటు బ్యాంక్ గానే వాడుకుంటున్నారా? మధు గారు, ఇది అబద్ధం ప్రచారం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. వారికి రిపోర్ట్ ఏంది? మొత్తం డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని పునరుద్ధరించడానికి పోతా ఉన్నారు. ఈరోజు అక్కడికి అంతే తప్ప ఉన్నదాన్ని కాదు కదా. ప్రజల భవనంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పు చేర్పులు ఏ రకంగా చేయాలన్న దాని మీదనే ఇప్పుడు నర్సయ్య గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. నర్సయ్య గారు రైట్ కోటేశ్వర గారు మీరు చెప్పండి. నిజంగా కంక్లూడ్ చేస్తాను, చిన్న విషయం కంక్లూడ్ చేస్తాను. ఒక్క నిమిషం అండి, రామూర్తి గారు కోటేశ్వరరావు గారితో మాట్లాడు. మాట్లాడండి, కోటేశ్వరరావు గారు మాట్లాడండి. ఆయన మధ్యలో వాళ్ళకి రాని అడ్డం కూడా రాను. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మేడిగడ్డ మొన్న పోయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆడ 19, 20, 21 పిల్లలు కూడా నీ దగ్గర నుండి చూసినా వాస్తవంగా ఎల్ఎన్టీ బ్రహ్మాండంగా రిపేర్ చేసింది. మీరు కూడా వెళ్ళి చూడండి, అవసరమైతే దాన్ని వాస్తవంగా బ్రహ్మాండంగా రిపేర్ చేసింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో చేసిళ్ళు అని మళ్ళీ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం పోయిన తర్వాత మొత్తం స్పందించి అధికారులు ఎక్కడిదక్కడ టపటప వచ్చి మొత్తం విత్ ఇన్ ద 2-3 months లో మొత్తం అది రిపేర్ అయిందని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎల్ఎన్టీ హైలైట్ వాస్తవంగా చెప్పాలంటే టెక్నికల్ గా బాగా హై అన్న విషయం అందరు కూడా తెలుసు. వాస్తవంగా ఏంటంటే మేము ఉంటే వాస్తవంగా ప్రభుత్వంలో ఏది ముఖ్యంగా ఇది ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయిన తర్వాత కుంగిపోయింది కాబట్టి ప్రభుత్వంగా మాకు హక్కులు వాస్తవంగా దాని మీద నిర్ణయాలు తీసుకునేది లేదు కాబట్టి దాని తర్వాత మేము వచ్చిన తర్వాత దాని బ్రహ్మాండంగా 2-3 నెలలు రిపేర్ చేస్తాం. ఈ విధంగా 3 ఏళ్ల గురించి వాస్తవంగా అయితే ఓట్ల కోసం మాత్రం నీచ రాజకీయాలు చేసే పరిస్థితి మాకు ఉండపో. ఏదైతే చిన్న చిన్న లోపాలు జరిగినప్పుడు కూడా అవి వాస్తవంగా సర్దుకోవాలి. ఏదైనా కూడా ప్రతి ఎండాకాలం ఏదైతే ప్రతి నదిలో గానీ ఉన్న ప్రాజెక్టుల మీద మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కూడా గతంలో కూడా చొక్కరావు ఎత్తిపోతల పథకంలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర కూడా డబ్బులు ఇవ్వకుండా, కలవకుర్తి దగ్గర అక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండా కిందికి నీళ్లు వదిలిపెట్టి కూడా చూసినాం. కనీసం మెయింటెనెన్స్ కూడా పైసలు ఇవ్వలేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇంకెందుకంటే రైతులకు నీళ్లు అందించాలి, తెలంగాణ వాస్తవంగా రైతులకు కన్నీళ్ళు దూడ్చాలి, అంతే తప్ప కానీ మేము వచ్చిన తర్వాత ఇట్లా ఉంటే మేము రాకముందు ఏ విధంగా ఉండదు టు బి క్లియర్ అండి. ఇక మాట్లాడమనండి. రైట్ కోటేశ్వరరావు గారు, నిజంగానే కాళేశ్వరాన్ని ఓట్ బ్యాంకుగా వాడుతున్నారా? అలాగే అసెంబ్లీకి అలాగే నియోజకవర్గానికి ప్రజల సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా
సిల్వర్ జూబ్లీలో మాట్లాడాడు, తర్వాత ఏదో టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ మైక్ల ముంగటికి రాబోతున్నారు. ఇక్కడ వీల్ గాంధీ ఓన్లీ కేసీఆర్ గారు మీటింగ్లు పెద్ద పెద్ద బహిరంగ సభలు అయితేనే మాట్లాడతారా? అదే కదా సమస్య. ఇప్పుడు మేధావులు ఫలానా అంశం మీద ఎందుకు స్పందించరు, లేకపోతే ఇంకోటి ఎందుకు స్పందించరు అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళకి మేధావులు స్పందించాలన్నా లేకపోతే ఇంకోటన్నా అదేమి రాజ్యాంగ విధేమి కాదు. స్పందిస్తారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్పందిస్తారు. మేధావుల్లో కూడా 2 రకాలు, భజన చేసే మేధావులు ఉంటారు, భజన చేయని మేధావులు ఉంటారు, రకరకాల మేధావులు ఉంటారు రాజకీయ పార్టీల్లో ఉన్నట్టే. మేధావులకి మాట్లాడాలి, అదెందుకు మాట్లాడరు, ఇదెందుకు మాట్లాడరు అని ప్రశ్నించేటువంటి హక్కు రాజకీయ పార్టీలకైతే లేదు. వాళ్ళు రాజ్యాంగ విధుల్ని నిర్వర్తించినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళు అటువంటి వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు మేధావులకి బోధలు చేయడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరం. అటువంటి నైతిక హక్కు ఎవరికి లేదు. అందుకని ఇప్పుడు మేడిగడ్డ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం గురించి, లేకపోతే ఇంకోటి బీజేపీ నాయకులు ఏం చెప్పారు, బీఆర్ఎస్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి కావచ్చు, లేదా కాళేశ్వరంలో వాటా కోసం కావచ్చు, ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పారు. వాళ్ళకి అధికారం ఉన్నప్పటికీ దాని మీద ఎలాంటి విచారణ లేదు, ఇప్పటికీ విచారణ లేదు. బహుశా ఇలాంటి తెర వెనకాల సంబంధాలు ఉన్న కారణంగానే కవిత గారు బీజేపీను బీఆర్ఎస్ బంధం గురించి ఆమె మాట్లాడారు. అందుకని ఎవరి రాజకీయం, నేను ముందే చెప్పాను, ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జగిత్యాలలో సభ పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ రాజకీయం కాదు అని చెప్పుకోవడానికి లేదు, లేదా దానికి కౌంటర్ గా కాళేశ్వరం యాత్ర పెట్టినా కానీ దానివల్ల ఏమి ప్రయోగం లేదు. సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇక జీవన్ రెడ్డి గారి గురించి సరే, ఆయన రాజకీయ చరిత్ర అవన్నీ కూడా తెలిసిందే. ఇప్పుడు బీజేపీలో మార్గదర్శక మండలి అని పెట్టారు నరేంద్ర మోడీ గారు. అంటే పక్కన పెట్టేటువంటి వాళ్ళందరినీ కూడా, పార్టీలో పక్కన పెట్టేటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మన ఇళ్లలో సామాన్ల కొట్టు అని ఉంటది, పాత సామాన్లు గది అని, ఆ పాత సామాన్ల గదిలో పడేస్తారు. అవి వాటిని తర్వాత ఉపయోగించేది ఉండదు, లేకపోతే వాటి వైపు చూసి కూడా ఉండదు. అట్లాగే బీజేపీలో మార్గదర్శక మండలి, మరి బీఆర్ఎస్ లో కూడా అట్లాంటి మార్గదర్శక మండలిని బహుశా పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్య గారిని చూసాం మనం, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు. బహుశా ఆయనకి తోడుగా మరి జీవన్ రెడ్డి గారిని కూడా అటువంటి పనిలో పెడుతున్నారేమో తెలియదు. అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఈ రాజకీయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అవి పరిష్కారం అయ్యేవి కాదు. గతంలో జరిగినటువంటి వాటన్నింటినీ కూడా తవ్వుకునేట్లయితే అనేక విషయాల్లో మరి రాష్ట్ర ప్రజలకి సంజాయిషి ఇవ్వాలి. ఇప్పుడు రామ్మూర్తి గారు మేము అది చేసాము, ఇది చేసాము, గోదావరి నీళ్ళని మేము అట్లా చేసాము, ఇట్లా చేసాము, ఇవన్నీ చెప్పారుగా ఎన్నికల్లో. చెప్పిన తర్వాతనే కదా బొక్కబొరల పడింది, జనం నమ్మలేదు కదా. కృష్ణాలో ఉన్నటువంటి నీళ్లను కూడా పూర్తిగా ఉపయోగించలేదనేటువంటిది ఒకవైపు చెప్తా ఉంటే, గోదావరి నీళ్ళ గురించి చెప్తున్నారు. గోదావరి నీళ్ళు మంచిదే, ఎవరితోన్నారు, మొత్తం 900 టీఎంసీలు కూడా చేయాలి, ఎందుకు చేయాలి? అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు, నీళ్ళ రాజకీయం ఆడారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ, అందుకని కొత్త విషయాలు ఏమీ లేవు. 2023 ఎన్నికల్లో ఏమైతే చెప్పారో ఇప్పుడు మళ్ళీ అవే చెప్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు, బీఆర్ఎస్కి ఏం ఉపయోగం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ మీద పదే విమర్శలు చేస్తూ కూర్చొని తాము చేయాల్సింది చేయకపోతే కాంగ్రెస్ కూడా రేపు కలిసి వచ్చేది ఏమి ఉండదు. అందుకని ఏ పార్టీ తన ఒక ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతను నిర్వర్తించకుండా ఎదుటి వాళ్ళకి, మేధావులకి, జర్నలిస్టులకి సుభాషితాలు చెప్తామంటే ఇక్కడ ఎవరు సహించేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి, ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. రైట్. రామూర్తి గారు మీరు చెప్పండి, నిజంగా పొన్నాల లక్ష్మయ్యకు వచ్చినటువంటి పరిస్థితియే ఈరోజు జీవన్ రెడ్డి గారికి రాబోతుందా? ఏమొచ్చిందంటే పరిస్థితి, పొన్నాల లక్ష్మయ్య గారు గౌరవంగా మేము గౌరవించుకుంటున్నారు. ఎప్పుడైనా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాస్తవంగా పదవులు ఇచ్చే పరిస్థితిలో మేము లేం కాబట్టి ఆయన పాపం ఆయన వాస్తవంగా పార్టీని క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నాడు. ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి
ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే ఖండిస్తున్నాడు. అదే విధంగా తనను ఏ విధంగా గౌరవించుకోవాలో మాకు తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా తనకు ప్రాధాన్యత ఇవ్వాలో, అదే విధంగా సీనియర్ల విషయంలో జూనియర్ల విషయంలో ఏ విధంగా కలిసి పనిచేయాలన్న అంశంలో మేము క్లియర్ గా ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర ఏంటంటే సీనియర్లు జూనియర్లు గొడవ మా దగ్గర లేదండి. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ దగ్గర ఉంటుంది. ఏంటంటే గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకున్నాం చూసినాం, అదే విధంగా కుర్చీ మడత పెట్టి కొట్టుకోవడాలో చూసినాం. మా దగ్గర ఆ విధంగా లేదండి. గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ లీడర్లు మా బీఆర్ఎస్ వైపు చూడడం వాస్తవంగా శుభసూచకం. ఎందుకంటే మాకు అక్కడ గౌరవం దక్కుతాని వస్తున్నారు. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ ను ఢీకొట్టే ఏకైక పార్టీ బలమైన పార్టీ అని కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఆ క్రమంలో మేము పనిచేస్తాం. అదే విధంగా గోదావరి మీద అయితే మాట్లాడిన విషయాలు ఏంటంటే, గోదావరి మీద మీరు ఓవర్ నైట్ గా మొత్తం 968 టీఎంసీలు ఎందుకు వాడుకోలేదంటే, ఏ ప్రాజెక్ట్ అయినా ఓవర్ నైట్ కట్టలేము. అదే విధంగా గత 60 ఏళ్లలో 80 టీఎంసీల కోసమే కట్టిన వాళ్ళు ఈ మేము వచ్చిన తర్వాత 400 నుంచి 500 టీఎంసీలు అంటే 420% పెంచినాం. అంటే ఒక గోదావరి మీద 420% మేము ప్రాజెక్టులు పెంచినాం, నీటి వినియోగాన్ని కూడా పెంచుకున్నాం. అదే విధంగా ఇంకోటి ఏంటంటే కృష్ణా మీద కూడా దాదాపు మేము రాకముందు వాస్తవంగా 1000 ఎకరాల ఉండే, మేము వచ్చిన తర్వాత కూడా దాదాపు 20 లక్షల ఎకరాలను కూడా మేము కూడా పెంచినాం. దాని లెక్కలు మళ్ళీ ఒకవేళ నీటి మీద పెడితే ఆ నీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని కులంకుశంగా చెప్తాయి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఓన్లీ కాళేశ్వరం విషయం కాబట్టి నేను కాళేశ్వరం వరకే టిక్కిన్ అవుతున్నా. ఇంకోటి ఏంటంటే ఈ గోదావరి మీద ముఖ్యంగా అనాదిగా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి కనీసం ఆ పేరు ఉచ్చరించే హక్కు కూడా లేదు, గోదావరి మీద మాట్లాడే హక్కు కూడా లేదు. నిజంగానే గోదావరి మీద వీళ్ళు ఏమైనా చేస్తే చెప్పానండి. ఇప్పుడు 2014 ముందు ఏం చేసినా చెప్పండి, ఎంత నీళ్ళు ఇచ్చినా చెప్పండి. 2014 నుంచి 23 వరకు ఎంత నీళ్ళు వచ్చినా కూడా నిజాలు చెప్పండి, అబద్ధాలు కాదు. ఎందుకంటే ఇన్ని రోజులైనా కూడా మీరు అబద్ధాలను నిజం చేయలేరు, నిజాలను అబద్ధాలను చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా ఈ రోజు వాస్తవంగా అయితే నారా చంద్రబాబు బర్త్డే ఉన్నది. ఆ క్రమంలో ఆయన గురువు కాబట్టి ఆయన గురు దక్షిణ 3 ఏళ్ళు నేను ఆపిన కాబట్టి కాళేశ్వరం ద్వారా అయితే మీరు మంచిగా ఆంధ్రాకు నీళ్లు తోడకపోయిండు, దీన్ని ఇట్నే నేను టైం పాస్ చేసుకుంటా ఉంటా. ఇంకా 2 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకున్న తర్వాత మళ్ళా వచ్చే ప్రభుత్వం కూడా నాదే రావడానికి నువ్వు బీజేపీతో మాట్లాడు, మనం అందరం కూర్చొని మంచిగా భోజనం చేసుకుంటా మాట్లాడుకుందాం, ఇక్కడ నీళ్ళు అటు దోసుకోపోర్రి, మంచిగా తలుపులు తీసేస్తా, తెలంగాణ అన్యాయం చేస్తా, ఈ విధంగా చెప్పనీకి వస్తున్నాడు ఇంటర్నల్ గా నాకు అనిపిస్తుంది. అంతే తప్ప కానీ తెలంగాణ బాగు కోసం ఆలోచించే వ్యక్తి అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ 2 పిల్లలు బాగు చేస్తూ వాస్తవంగా చెప్పాలంటే నీళ్ళు అందించు. ఎస్ మీరు అక్కడ ఎలక్షన్ కమిషన్ చేతుల మీద కుంగిపోయింది, నేను వచ్చిన తర్వాత రిపేర్ చేసినా మంచి మెసేజ్ బయటికి పోవు. 3 ఏళ్ళు దాన్ని వాస్తవంగా అన్ని ఎన్నికలు వాడుకొని అటు ఎంపీ ఎన్నికలు వాడుకుంటు, ఫస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలు వాడుకుంటేవి, ఎంపీ ఎన్నికలు వాడుకుంటేవి, గ్రామ పంచాయతీ ఎన్నికలు వాడుకుంటేవి, మున్సిపాలిటీ ఎన్నికలు వాడుకుంటేవి, ఈ విధంగా ఎన్నికలు వాడుకో. రేపు మళ్ళీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నదో మళ్ళీ దాని గురించి వాడుకోనికి. ఇప్పుడు వాస్తవంగా కాళేశ్వరాన్ని రైతులు వాడుకోవాలి కానీ వాస్తవంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వాడుకుంటుంది. ఈ విధంగా వాడుకుంటున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కాళేశ్వరంనే ముంచేస్తారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిజ నిజాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా కూడా అబద్ధం పోయినంత ఫాస్ట్ గా నిజం పోదు కాబట్టి మేము చెప్పే నిజాలు వాస్తవంగా జనాలకు కూడా చాలా లేట్ అయింది. ఇప్పటికి కూడా ఆ విషయంలో మేము వర్క్ చేస్తున్నాం. జనాలకు ఏ విధంగా నిజాలు చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మా జిల్లా కేంద్రాల నుంచి కానీ అదే విధంగా గ్రామ స్థాయిలో కూడా మీ చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ నిజాలు కాళేశ్వరం మీద కానీ అదే విధంగా తెలంగాణకు మేమేం చేస్తామన్న దాని మీద కానీ ఖచ్చితంగా మేము చర్చలు చేస్తాం. అదే విధంగా 20 తారీఖు నాడు కవిత గారి కొత్త పార్టీ లాంచ్ అవబోతా ఉంది, దాని మీద ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? 20 తారీఖు నాడు కవిత గారి కొత్త పార్టీ రామూర్తి గారు ప్రాధాన్యత లేని అంశం అండి. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉన్నది, వాళ్ళ పరిస్థితులు వాళ్ళ అంటే అంతర్గత వ్యవహారాలతో వచ్చిన పార్టీ. ఇంకోటి ఏంటంటే ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది, నాది వ్యక్తిగత సమస్య, నాది డబ్బుల కోసం కాదు, నా ఆత్మగౌరవం సమస్య. మన ఆత్మగౌరవాన్ని కానీ మన వ్యక్తిగత జీవితాలను కానీ జనాల కవిత గారి గురించి ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందంటారా? ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా సస్పెండ్ చేసి మా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిన వాళ్ళ గురించి మేము మాట్లాడే అవసరం కూడా లేదు. మా పార్టీ అధికారికంగా క్లియర్ గా మెసేజ్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే క్రమశిక్షణ విషయంలో ఎవరైనా కొడుకైనా బిడ్డ అయినా కార్యకర్త అయినా సేమ్ అని చెప్పడం జరిగింది. ఆమె పార్టీతో ఎవరికి లాభం అవుతుందో వాళ్ళు మాత్రమే ఆమెకు వంత వాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వాడట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆమె గురించి మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు మొన్నటిగా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వచ్చి ఆడబిడ్డ అంటే నేను ఆడబిడ్డ విషయాన్ని ఆడబిడ్డ బంధం నేను తెంపుకోలేదు, పార్టీ బంధమే తెంపుకుందాం. ఇంకోటి ఏంటంటే ఆడబిడ్డ ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు కానీ పార్టీ పరంగా తలుపులు మూసుకపోయినా. ఇంకోటి ఏంటంటే ఆమె పెట్టే పార్టీతో తెలంగాణకు లాభం రాదు, అదే విధంగా ఏ పార్టీకి లాభం వస్తుందో వాళ్ళకి తెలుసు, అదే విధంగా వాళ్ళు ఏ విధంగా భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నారో కూడా తెలుసు. మొన్నటి దాకా వాస్తవంగా వీళ్ళకి సంబంధించిన టీపీసీసీ అధ్యక్షుడే ఆమె కాంగ్రెస్ లోకి రావడానికి పలుమార్లు ప్రయత్నం చేస్తే నేనే ఆపినాన్ని క్లియర్ గా చెప్పింది. ఇక వాళ్ళ పార్టీ వాళ్ళే ఆమెను ఎత్తుకుంటున్నారు మోస్తున్నారు అన్న విషయం కూడా తెలిసి. ఇంకోటి ఏంటంటే కవిత గారితో ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా ఆమె మాట్లాడుతుంది, ఒక తండ్రిని ఇబ్బంది పెట్టి ఒక తండ్రి మనస్సోభకు గురి చేసిన వాళ్ళు ఎవరు కూడా వాస్తవంగా మరణ కొనసాగించిన వాళ్ళు ఎవరు లేరు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా మేము లేరు. ఇంకోటి ఏంటంటే
ముఖ్యంగా తెలంగాణ గానే ముఖ్యంగా మన భారతదేశంలో రైట్ రామూర్తి గారు తల్లి తిట్టబడదండి, తండ్రి మనసుకోవాలని తండ్రి Right, right. కష్టంగా కోటేశ్వరరావు గారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆమె ఏదైతే పార్టీ పెడుతుందో తెలంగాణ ప్రజల కోసం పెడితే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాలి, లేకపోతే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ గురించి పెడితే మాత్రం కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ బీఆర్ఎస్ గురించి మాట్లాడు బీఆర్ఎస్ గురించి మాట్లాడిన నైతిక అర్హత కవిత గారికి లేదు. ఎందుకంటే ఆమెకు జీవం ఇచ్చి ఆమెకు వాస్తవానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత మాట్లాడితే చులకనైతే తప్ప అయిపోదు. రైట్ కోటేశ్వరరావు గారు, చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి ఇద్దరు మీడియా ముంగటికి రాబోతున్నారు. వాళ్ళు ఏం చెప్తారో చూసి దాని మీద మనం చెప్పుకోవాలి తప్ప వాళ్ళు ఏం చెప్తారంటే మనం ఎట్టి చెప్తాం. మన దగ్గర ఏమి పరకాయ ప్రవేశ విద్య లేదు నాకైతే. అదే విధంగా అందుకని వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం, చూసిన తర్వాత మళ్ళీ మరొక డిస్కషన్ లో మనం మాట్లాడదాం. కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. కేసీఆర్ గారు ఈరోజు కవిత గురించి ఏమన్నా ప్రస్తావించే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇంకో 5 రోజులలో కవిత గారు కొత్త పార్టీ లాంచ్ అవ్వబోతా ఉంది. కవిత గారి పేరు ప్రస్తావించేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే కవిత గారి పేరు ప్రస్తావించేట్లయితే ఆమెకు సే ఇంకా పెరుగుతుంది. అందుకని అటువంటి పని చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అటువంటి ధైర్యం కూడా లేదు ముందు కేసీఆర్కి. ఎందుకంటే ఆమె కవిత అనేక సవాళ్లు విసిరింది. ఆ సవాళ్లు ఏ సవాళ్ళను కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళెవరు స్వీకరించలేరు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఇప్పుడు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది. వీళ్ళు మౌనవ్రతం తప్ప వీళ్ళు మరొక మార్గం లేదనేటువంటిది కేసీఆర్ అనుకోకి నా అభిప్రాయం. రైట్. చివరిగా రామూర్తి గారు, చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు జగిత్యాల టూర్ గురించి కానీ కాళేశ్వరం టూర్ గురించి కానీ? జగిత్యాల టూర్ గురించి వాస్తవంగా బ్రహ్మాండంగా మా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాటు చేసిండ్రు. అక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడికి వచ్చిన వారికి ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం జరగనున్న సభకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజలు వాస్తవంగా స్వచ్ఛందంగా వాళ్ళ గుండె నిండా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఏ పార్టీ అయినా రాజకీయాలు చేయడానికి రాజకీయాలు చేస్తారు అంతే తప్ప. కానీ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మేము వాస్తవంగా తెలంగాణ ప్రజల కోసం రాజకీయం చేసినాం, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్టాం. అదేవిధంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నప్పుడు కూడా ఎందుకంటే ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ, జాతీయంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం మన రాష్ట్రాల విషయంలో కేంద్రాలు చూస్తున్న ఆ తీరును, అదేవిధంగా జాతీయవాదం లేకుండా అంటే వాస్తవంగా ముందుకు నడుస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు జాతీయవాదం చూస్తున్నాం అనుకున్నా సరే మొదట్లో అర్థం చేసుకోకపోవచ్చు. దాని తర్వాత ఏమో ముఖ్యంగా ఏంటంటే దేశ రాజకీయాల్లో దక్షిణ భారతదేశం మీద ఏ మాత్రం ప్రేమ లేని ఇరు పార్టీలు, అదేవిధంగా ఎంత వివక్ష చూపడుతుందో కూడా మొత్తం డీలిమిటేషన్ లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా డీలిమిటేషన్ లో అదేవిధంగా ఇంతమంది మహిళా రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న క్రమంలో మీరు ఎంత విధాలుగా ఎన్ని సంవత్సరాలు 55 సంవత్సరాలకి ఇంతవరకు కూడా డీలిమిటేషన్ కాకుండా దాన్ని స్వార్థ ప్రయోజనం గురించి దాన్ని పట్టుకొని వేలాడుతున్న ఇరు పార్టీలను మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయడు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయరు. ఈ విధంగా ముందుకు రానియరు. వాస్తవంగా లాభం కోసం ఈ పార్టీలు దేశ ప్రయోజనాలు కూడా ముందుకు తీసుకుపోవడం క్రమంలో గౌరవ కేసీఆర్ గారు కూడా ఆలోచించాడు. సరే దాన్ని ఇప్పుడు కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటారు. చంద్రబాబును కూడా ఎక్కిరియడం జరిగింది. నువ్వు రాజకీయాలు చేస్తావా, నువ్వు సెంట్రల్ రాజకీయాల్లో పోతావా అంటే ఇప్పుడు ఆయన లేకపోతే మోడీ కూర్చోలేరు. ఈ విధంగా ఎవరికైనా ఒక టైం వస్తుంది, టైం అంతా వరకు వెయిట్ చేద్దాం. అదే విధంగా కాళేశ్వరం మీద ఎన్ని కుట్రలు చేసినా ఏ విధంగా చేసినా కూడా కాళేశ్వరం అనేది నిలబడ్డది, నీళ్లు అందిస్తున్నది. వీళ్ళు మంత్రులే ఎప్పటికప్పుడు పంపోజులు ఆన్ చేస్తారు, వారు నీళ్లు అందిస్తారు. దాని తర్వాత మళ్ళీ పోయి కుట్రపూరితంగా మాట్లాడతారు. అందరు జనాలు అర్థం చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం విషయంలో కానీ, అదే విధంగా తెలంగాణ కన్నీళ్ల విషయంలో కానీ, అదే విధంగా రాజకీయాల విషయంలో కానీ మాకున్నంత ప్రేమ తెలంగాణ నేల మీద ఇంకొవరికి లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేల మీద ప్రేమ ఉంటే నిజంగా మీరు ఏం నిధులు ఇచ్చిందో, ఏం నిధులు తీసుకొచ్చిందో, వాస్తవంగా మీరు తీసుకొచ్చిన అప్పులేది, అదే విధంగా మీరు తీసుకొచ్చిన ఆదాయం ఏంది, ఇవన్నీ చర్చించుకుంటే వాస్తవంగా చెప్పాలంటే శూన్యం. ఈ 28-29 నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు, డైవర్షన్ పాలిటిక్స్ అంతా ఇంత కాదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు చెంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పి మీరైతే 6 గ్యారెంట్ల ప్రభుత్వం 6 గ్యారెంట్ల మీద ఫోకస్ చేసి అదే విధంగా మీరు ఏం చేస్తారని 420 హామీలు మీరు అవి ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి అంతేగా దాని విషయంలో మాట్లాడే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసింది. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు తీర్పిచ్చిండు. వాస్తవంగా మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. మళ్ళీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి 2 నెలలు దాదాపు హార్డ్లీ ఇంకొక బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ తర్వాత వచ్చి ఫైనల్ బడ్జెట్ కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా తెలంగాణ సమాజానికి మేము చేసిన చిన్న చిన్న లోపాలని దాన్ని సవరించుకొని ముందుకు పోతాం. మళ్ళీ తెలంగాణ ప్రజలకు రైట్. థ్యాంక్ యూ అండి. ప్యానెల్లో పాల్గొన్నటువంటి రామూర్తి గారికి అలాగే కోటేశ్వరరావు గారికి, నర్సయ్య గారికి థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి,
ఇది ఇవాళ బియాండ్ ది హెడ్లైన్స్. రేపు వచ్చే బియాండ్ ది హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా.